ఏమే, నేను 10 రోజులు ఇంట్లో లేను కదా, ఈ మంచం మీద నా లింగం ఉందేంటి? అవునండి, మీరు 10 రోజులు ఇంట్లో లేరు కదా, ఆ లింగం చూసుకొని మీరు ఉన్నారని పడుతూ పడుకుంటున్నారండి. అబ్బా, ఎంత మంచిదానివే నిజంగా. నీలాంటి ప్రతిభత దొరకడం నిజంగా నా అదృష్టం అనుకో. నువ్వు చాలా మంచిదానివి. భర్తని గౌరవించడం అంటే ఇలాగే ఉండాలి. అవును, నేను 10 రోజులు ఇంట్లో లేను కదా, ఈ మంచం కింద మగవాడి బూట్లు ఉన్నాయేంటి? అవునండి, బూట్లు వేసుకుని వాకింగ్ చేస్తే బాగుంటుందని మీరే చెప్పారు కదా, అందుకని అప్పుడప్పుడు వాకింగ్ చేస్తున్నానండి. వాహా, వెరీ గుడ్, సూపర్. నిజంగా చాలా మంచిదాన్ని ఉంది తెలుసా. నిజంగా నీలాంటి భార్య నాకు జన్మలకు నువ్వే దొరకాలనుకో, అంత మంచిదనం అనమాట. అవును, నేను 10 రోజులు ఇంట్లో లేను కదా, ఈ టేబుల్ మధ్య ఏంటి మందు గ్లాసులు ఉన్నాయి ఏంటి 2? అవునండి, అప్పుడప్పుడు మందు తాగితే బాగుంటుందని మీరే చెప్పారు కదా, అప్పుడు మీది ఒకటి నాది ఒకటి అని చెప్పి 2 నేనే తాగేస్తున్నానండి. అబ్బా, నిజంగా నన్ను పూజిస్తున్నావా? నిజంగా కళలో కూడా నన్ను పూజిస్తున్నావు. నిజంగా ఈరోజు నా జన్మ ధన్యమైపోయింది అనుకో. సరే. అవును, నేను 10 రోజులు ఇంట్లో లేను కదా, ఇదేంటి సిగరెట్ ముక్కలు ఉన్నాయేంటి? అవునండి, అప్పుడప్పుడు స్మోకింగ్ చేస్తే బాగుంటుందని మీరే చెప్పారు కదా, అందుకనే స్మోకింగ్ చేస్తున్నాను. స్మోకింగ్ చేస్తుందని నేను చెప్పానే? చెప్పే ఉండొచ్చు అయితే. ఓకే, కరెక్ట్, చాలా మంచిది, వెరీ గుడ్, సక్సెస్ఫుల్. నిజంగా నాకు భార్యగా నువ్వు జన్మ ధన్యమైపోయింది. నువ్వు వెరీ గుడ్. ఉండదు సరే, పదండి అలాగా వెన్నెల్లోకి వెళ్దాం. వెన్నెల? ఇదేంటే మిట్ట మధ్యాహ్నం ఎండ దగ్గర మండిపోతే వెన్నెల అంటావేంటే? అవునండి, మీరు వచ్చారు కదా, ఎంత ఎండైనా నాకు వెన్నెల్లగా అనిపిస్తుందండి. సర్లే ఉండైతే, బట్టలు మార్చుకుని వస్తున్నాను అని మనోడు బట్టలు మార్చుకున్నందుకు బీరువా తినందుకు వెళ్తే ఆ బీరువాలో ఒక అయిన చూసి స్టన్ అయిపోయేలాగా అంటాడు. ఏయ్, ఎవరివై నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంటి, నేను ఇక్కడ ఏం చేస్తున్నానా? ఇందాక మీ ఆవిడ చెప్పిందంతా విన్నావా? విన్నాను. అయితే మీ ఆవిడ చెప్పిందంతా నమ్మావా? నమ్మాను. అయితే నేను చెప్పింది కూడా నమ్ము. ఇక్కడ సిటీ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను.